ఆహారం తినగానే మోషన్ పాస్ చేయాలని కొంతమందిలో అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వలన అయి ఉండొచ్చండి. గ్యాస్ట్రో అంటే స్టమక్, మన ఆహారం తిన్నప్పుడు కడుపులోకి ఫుడ్ వెళ్తుంది కదా. ఈ ఫుడ్ స్టమక్ని స్ట్రెచ్ చేయడం వలన బ్రెయిన్కి ఇంపల్స్ వెళ్ళిపోతుంది. తిరిగి నర్వ్స్ ద్వారా ఇంటెస్టైన్స్కి కాంట్రాక్షన్ సిగ్నల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒక నార్మల్ ఫినామినన్, ఒక జబ్బు మాత్రం కాదు. ఎందుకంటే మన ఉదయం ఒక గ్లాస్ వాటర్ తాగడము, లేకపోతే వేడి నీళ్ళు తాగిన వాళ్ళల్లో లూజ్ మోషన్ లేకపోతే ఫ్రీ మోషన్ పాస్ చేయడం అనేది చూస్తూ ఉంటాం కదా. ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్లనే జరుగుతుంది. ఎవరైతే హెవీ మీల్ ఒకేసారి తీసుకుంటారో, టైంకి ఆహారం తినకపోవడము, ఫ్యాటీ ఫుడ్స్ తింటారు, ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఒత్తిడి లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నిద్రలేమి, వీళ్ళందరిలో కూడా మనం ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఇమ్మీడియట్గా పనిచేసి వాళ్ళు మోషన్కి వెళ్ళవలసి ఉంటుంది. తిన్న ఆహారం అంతా మాకు మోషన్లో వెళ్ళిపోతుందండి, వెంటనే బలం లేదంటారా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ అయిన స్టూల్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది. మీ స్టమక్లో ఉన్న ఫుడ్ ఇంకా డైజెస్ట్ అవ్వదండి. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ మనకు ఒక నార్మల్ ఫినామినన్గా పనిచేయాలంటే స్మాల్ మీల్స్ తీసుకోండి. ఒకేసారి హెవీ ఫ్యాట్స్ తినకుండా, అంటే ఆయిల్ కంటెంట్ తగ్గించి ఫైబర్ కంటెంట్ పెంచండి. రెగ్యులర్గా వ్యాయామం చేస్తే మంచిది.